నేను మణేంద్ర గుడివాడ సింప్లెట్స్ నుంచి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు చల్లపల్లి, కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఒక మండువ ఇల్లు. ఇది ఒక పాతకాలం ఇల్లు. ఈ ఇల్లు నాకు చూడంగానే చాలా కొత్తగా అనిపించి నేను వాళ్ళ పర్మిషన్ అడిగి వీడియో తీయడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి చల్లపల్లిలో వన్ ఆఫ్ ది స్టాంప్ పేపర్ వెండర్ అయిన దేశు మామయ్య అనే ఆయన ఇల్లు అది. ఈ వీడియోలో ఆయన మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఆయన మాకు ఈ ఇంటి గురించి చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఈ ఇంట్లో ఒక్కొక్క రూము దేనికోసం వాడేవాళ్ళు, ఆ రూమ్ పర్పస్ ఏంటి, ఈ ఇంటికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఇంటిలో దేన్ని ఎలా వాడేవాళ్ళు, పాతకాలం లో ఎలా ఉండేది కన్స్ట్రక్షన్ అనేది ఆయన మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీగా ఆ ఇల్లు గురించి చెప్పటం ఆయనకి చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఇల్లు నాకు చూడంగానే చాలా మంచి ఫీలింగ్ కలిగింది. ఈ ఇల్లుని, ఆ ఇల్లు కట్టి దగ్గర ఒక 100 years పైన అవుతుందని చెప్పారు ఆయన. అప్పట్లో తవ్విన బావి అది, ఫ్రెష్ వాటర్ బావి ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళు ఆ వాటర్నే తాగడానికి కానీ, కుకింగ్ కానీ, వాళ్ళ డైలీ నీడ్స్కి కానీ వాడుతున్నారు ఆ వాటర్ని. కొంచెం ప్లంబింగ్ అవన్నీ మోడర్నైజేషన్ చేశారు, కానీ ఎవ్రీథింగ్ ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కటి ఆ పాతకాలం నాటి, ఇంక్లూడింగ్ ఆ ఇంట్లో కొన్ని స్విచ్చెస్ ఉన్నాయి, లైక్ నిపుల్ స్విచ్చెస్ అంటారు కదా, నిపుల్ స్విచ్చెస్ ఉన్నాయి ఆ ఇంట్లో. వాటిని నేను చూసి చాలా కాలం అయింది. ఆ నిపుల్ స్విచ్చెస్ని చూసి, ఆ నిపుల్ స్విచ్చెస్ అయ్యి ఇవాళకి కూడా వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి. అలాంటివి అసలు మార్కెట్లో దొరకట్లేదు అవి. వాళ్ళు ఇంకా ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మేము అలా ఇల్లు చూసుకుంటూ కిచెన్లోకి వచ్చేసరికి ఆంటీ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు మా కోసం. సో ఆంటీని మేము కిచెన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అడిగాము. కిచెన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అడిగితే ఆంటీ మా కోసం కిచెన్ అంతా చూపించి, ఏది ఎలా వాడతారని చూపించి, బెడ్రూమ్స్లో ఉన్న కబోర్డ్స్లో రిఫ్రిజిరేషన్ సిస్టమ్ లాంటిది ఒకటి ఉంది వాళ్ళకి. రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటే ఆ కబోర్డ్స్లో లోవర్ అల్మరా ఉంది. ఆ లోవర్ అల్మరాలో ఫ్రూట్స్ కానీ ఏమైనా కానీ అందులో పెట్టుకుంటే పాడవంట. అసలు రూమ్ టెంపరేచర్ కన్నా లో ఉంది అది. ఆల్మోస్ట్ లైక్ 22 degrees అట్లా ఉన్నట్టు ఉంది అనిపించింది నాకు ఆ కింద క్యాబినెట్లో చేయబెడితే. కానీ వాళ్ళు అప్పట్లో ఆలోచించి కట్టిన కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మాకు యాంటీ అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయనకి దేశు మావయ్య అనే పేరు ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ తాతగారి పేరు అంటే అది. ఈ హ్యాపీ కపుల్ మాకు వాళ్ళ ఇల్లుని చూపించారు, అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ఓపికగా. మీ ఊర్లో కూడా ఇలాంటి పాతకాలం ఇల్లు ఉంటే కామెంట్స్